అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పట్ల లేనట్టే, సర్పంచ్ అభ్యర్థుల ఆశలు ఆవిరైనట్టే. రాష్ట్రంలో నడుస్తున్నదట రౌడీయిజం, బీఆర్ఎస్ లీడర్ల మీద చూపెడుతున్నట జులుం. బుట్టపోరలు చేసిండ్రు పెద్ద ధర్నా, అంగన్వాడీలో పెడతలేరట గుడ్డు ఎంత అడిగినా. చూపెడతాడట ఫిరోజ్ ఖాన్ మ్యాజిక్, జూబ్లీ హిల్స్ సీట్ కోసం లాగిండు లాజిక్. ఎమ్మెల్యే మీదికి తిరగబడ్డ జనం, నిలబెట్టుకోలేదట ఇచ్చిన వాగ్దానం. పాపం సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అయితమని కలలుగా అంటున్నోళ్ళ కష్టాలు చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తున్నది. ఎప్పుడు చేయని మర్యాదలు చేస్తున్నారు. అప్పులు చేసైనా కుర్చీలో కూర్చున్నామని ఆశగా ఎదురు చూస్తున్నారు. పడనోడితోనైనా మాట కలిపి మాట్లాడుతున్నారు. ఎన్నెన్నో అనుకుంటున్నారు కానీ అన్ని అయితాయా ఏంటి అన్నట్టే అవుతున్నదట పాపం వాళ్ళ పరిస్థితి. ముందు ముడిచిన మా పండుగ కదా అన్నట్టు పదవులు వస్తాయని ఎదురు చూస్తున్నా ఎన్నికలు ఇంకింత ఆలస్యం చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఎల్లెలకల వాడి నడుములు ఇరగొట్టుకున్నాడు ఎందుకని బీసీ రిజర్వేషన్ల పేరుతోని బిగబడుతున్నదట. ఇప్పటికే హైకోర్టు సెప్టెంబర్ నెల ఆఖరి నాటికి ఎన్నికలు పెట్టాలి అని చెప్పినా పెడ చెవున పెడుతున్నది కాంగ్రెస్ సర్కారు. గ్రామ పంచాయతీలను గాలికి వదిలేసింది. ఉన్న ఉద్యోగులకు జీతాలు లేవు, ట్రాక్టర్లకు చెత్త బండ్లకు డీజిల్ పైసలు లేక పడావుబడి ఉన్నాయి. మురికి కాల్వలు సాపు చేసే నాదుడు లేడు, చెత్త ఎత్తిపోసే దిక్కు లేదు ఊర్ల పొంటి. ఇంత జరుగుతున్నా ఎన్నికలు పెడతలేదు సర్కారు. అప్పుడెప్పుడో గోరెటెంకన్న పాట రాసినట్టు గ్రామ స్వరాజ్యం గంగల గలిసిందో నా పల్లెల్లోనా అన్నట్టే అవుతున్నది. బీసీ రిజర్వేషన్ల పేరు అడ్డం పెట్టుకుని టైం పాస్ చేస్తున్నాడట సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రపతి ఆమోదం, కేంద్రం మెడలు వంచుతాం, ఆర్డినెన్స్, గవర్నర్ తీర్కాసుల నడుమ కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లను సాధించినట్టే, ఎన్నికలు జరిగినట్టే. సర్కార్ ఇట్లుంటే పోటీ చేసి ఎట్లాగూ పదవిలో కూసోవాలి అనుకునే ఊర్లలో ఉన్న బుడ్డ లీడర్లు ఆశగా ఎదురు చూస్తున్నారట నోటిఫికేషన్ కోసం. పాపం వాళ్ళకి తెలియదు ఒంటె పెదవుకు నక్క ఆశపడ్డట్టే అని. ఎన్నికలు పెడదామంటే యనుమల రేవంత్ రెడ్డికి ధైర్యం సరిపోతలేదు. బీసీ రిజర్వేషన్లు వచ్చేటట్టు లేవు. ఆఖరికి ప్రజల ముంగట కాంగ్రెస్ పార్టీ బోర్ల బొక్కల బడి పండ్లు రాలగొట్టుకున్నాడు ఖాయమని అంటున్నారు లోకల్ బాడీ ఎన్నికల ముచ్చట్లు తెలిసిన తెలంగాణ జనాలు. మనిషి తాను అనుకున్నది చేయకుంటే మనసు నిమ్మలం ఉండదట, ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటదట. అంటే సపోజ్ యాక్టర్ కావాలని అనుకుంటే గాసారం మంచిగా లేక కండక్టర్ అయిందే అనుకో, ఎప్పటికీ యాక్టింగ్ మీదకి మనసు గుంజుతుందట. కండక్టర్ కొలువు చేసుకుంటేనే యాక్టింగ్ ట్రై చేస్తుంటాడట. అట్లా ఒకటి కావాలనుకొని ఇంకోటి అయితే రెండింటిని మేనేజ్ చేసే ఉపాయం చేస్తారట. అట్లనే చేస్తున్నాడట మన సీఎం రేవంత్ రెడ్డి. అవునా, ఏంటిది అది అని అంటారా? సరే నేను చెప్పను, ఇగో ఈసారి చెప్తున్నాడు ఇనుర్రి. నేను ముఖ్యమంత్రిని కాకపోతే ఏం పని చేసి ఉండేవాడివి అంటే నేను రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పని. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని చెప్పని ఒక సామెత ఉన్నది. ఆ సామెత ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్కగా కాదన్నట్టుగా ఇవాళ తన నిజస్వరూపాన్ని ఇవాళ కొనసాగిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇవాళ స్పష్టంగా చూస్తా ఉన్నాం. సీఎం కాకుంటే ఏం చేద్దు అని అడిగితే రౌడీని అయ్యేటోని అని రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు ఓ ఇంటర్వ్యూలా. అగో ఆ కళను సీఎం కుర్చీలో ఉండి నెరవేర్చుకుంటానట. పుర్రెల పుట్టిన బుద్ధి పుణ్యలోకాలు తిరిగిన పోదన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి పుర్రెల పుట్టిన ఆలోచన సీఎం కుర్చీ ఎక్కినా పోతలేదట. రౌడీయిజం చేసి బీఆర్ఎస్ పార్టీలను తిప్పల పెడుతున్నాడట. అంతేకాదు హైదరాబాద్ పేరును ఆగం చేస్తున్నాడట. మేము బాంబేలో ఉండం, మేము కలకత్తాలో ఉండం, మేము మద్రాసులో ఉండం,
ఢిల్లీలో ఉండం, మేము హైదరాబాద్ లో ఉంటామని చెప్పని దేశ నలుమూలల నుండి వాళ్ళ హైదరాబాద్ కు వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అవుతున్నటువంటి ఒక పీస్ఫుల్ సిటీని, గ్లోబల్ సిటీని వాళ్ళ 18 నెలల రేవంత్ రెడ్డి పాలనలో రౌడీజానికి అడ్డాగా మార్చి, గూండాయిజానికి అడ్డాగా మార్చి ఇవాళ మొత్తం బ్రాండ్ హైదరాబాద్ ను, గ్లోబల్ బ్రాండ్ హైదరాబాద్ ను సర్వనాశనం చేస్తా ఉన్నారు. అది జగమెరిగిన సత్యమేనాయే. ఎట్లుండే హైదరాబాద్ ను ఎట్లా చేసిండ్రు ఏం కథ. ఇంతకు బీఆర్ఎస్ పార్టోళ్ళు జమగుడి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆ ముచ్చట్ను ఆర్ఎస్ ప్రవీణ్ సార్ చెప్తున్నాడు. నుర్రి ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారికి మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ రావు అనే ఇద్దరు వ్యక్తుల నుండి విపరీతంగా, వాళ్ళ అనుచరుల నుండి విపరీతంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నిన్ను చంపుతాము, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకునే బెదిరింపు కాల్స్ చాలా విపరీతంగా వస్తుంటే ఆధారాలన్నిటితోని ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి గారికి మరి మేము అగో అంత ఆగం చేస్తున్నారట. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా అని ప్రజాప్రతినిధుల తీరుగా కాకా రౌడీల తీరుగా చేస్తున్నారట. మంది మార్బలాన్ని మేపుకుంటా బీఆర్ఎస్ పార్టీలను తిప్పల పెట్టుడే అభివృద్ధి అన్నట్టు చేస్తున్నారట. అందుకే పోలీసులు కేసులు పెట్టలే, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిందట. దానికి పోలీస్ పెద్ద సార్ కూడా చర్యలు తీసుకుంటామని చెప్పిందట. ఓగాల ఇట్లనే చేస్తాం, మా సర్కారు మా ఇష్టం అన్నట్టు చేస్తే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఈ మల్కాజ్గిరి, మేడ్చల్ అయితే గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జైళ్లలో ఉండడం ఖాయం. జైళ్లలో ఉండడం, మీరు ఎన్ని చేసినా కూడా మీకోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి జైళ్లలో పెట్టడం ఖాయం. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచైనా గూండాయిజం బంద్ చేసుకోండి. ఇన్నరా ఏకంగా ఓ ట్రిబ్యునలే వేసి ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నోళ్లను, గూండాయిజం చేస్తున్నోళ్లను జైలుకు పంపుడు ఖాయం అంటున్నారు. మరి రౌడీల తీరుగా రోడ్ల మీద రుబాబ్ చేసుడు ఆపుతారో తర్వాత జైలుకే పోతారో చూడాలే. తెలంగాణలో ఉన్న అంగన్వాడీలను దేశంలోనే ఆదర్శమైన అనేటట్టు తయారు చేయాలి. అంగన్వాడీలు అంటే ఉత్త పౌష్టికాహార కేంద్రాలు కాదు, దేశ భవిష్యత్ కేంద్రాలు. అందుకే వాటిని ఆధునీకరిస్తున్నాం. బుడ్డ పిల్లలకు, బాలింతలకు మంచి తిండి పెట్టే రాష్ట్రం ఏదన్నా ఉండదంటే అది తెలంగాణ అనేటట్టు చేయాలి అని చెప్పింది కదా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. అగో అక్క చెప్పినట్టే ఆధునీకరణ జరుగుతున్న అంగన్వాడీ సెంటర్లు చూసి కండ్లకు అద్దుకుందాం పారి. దేశానికి ఆదర్శం దేవుడు ఎరుగు, పెట్టాల్సింది మంచిగా పెట్టుండు అన్నట్టు ఎట్లా లొల్లి చేస్తున్నారో చూడుర్రి. బుడ్డ బుడ్డ పోరలు వడ్డించాలి అంటే వడ్డించాలి అంటున్నారు, అందించాలి అంటే అందించాలి అంటుండ్రు. చిత్తుబొత్తు పిల్లలంతా జమగూడి అంగన్వాడీ ముంగట లొల్లి చేస్తున్నారు. సెంటర్ల నుంచి బయటకు వస్తున్న బండిని రానియకుండా దానికి అడ్డం కూర్చొని పెద్ద ఎత్తునే చేస్తున్నారు ధర్నా. ఈ బుడ్డ పోరల లీడర్ ఎవలో గాని అందరినీ భలే జమ చేసిండు. ఈ పోరాటం ఆగది, ఎంతవరకైనా కొట్లాడతామన్నట్టు పట్టు బట్టి చేస్తున్నారు. వాళ్లకు జరుగుతున్న అన్యాయం ఏంటిదో చెప్పలేరు కాబట్టి పిల్లల తల్లులు చెప్పిండ్రు. అక్క చెప్పు, మీ పిల్ల ఈ తీరుగా అంగన్వాడీని దిగ్బంధించేంత కోపం పిల్లలకి ఎందుకు వచ్చింది అనేది చెప్పు జరా. అంగన్వాడీలో వేసిన చిన్న చిన్న పిల్లల్ని చదివిపోతే పిల్లలు చదివిపోయట్లేరు అంటారు. రోడ్ల అమ్మడి తిరుగుతున్నారు, తిరిగిపిత్తురు, మీ అమ్మడి తీసుకుపోతారు, మీ జంగాలం తీసుకుపోతుంటారు. బల్లి వేస్తేనే మాకు ఈ పరిస్తారు, బల్లి ఎత్తనేమో నాణ్యతమైన అన్నం లేదు, వాళ్ళకి పాలు లేవు, గుడ్లు లేవు, చేపలు వాళ్ళు పడుకోవడానికి చేపలు లేవు, ఉట్టి బండల మీదనే పండుకుంటారు, ఫ్యాన్లు లేవు, వాళ్ళకి నీళ్ళు చేయి కడుక్కోవడానికి నీళ్ళు లేవు, వాళ్ళకి గుడ్లు లేవు, బాత్రూమ్కి పిల్లలతో వాళ్ళని నమ్మి మేడలకు పంపిస్తే మేడాలు ఇంటికి తోలుతారు పిల్లలు బాత్రూమ్ వచ్చినప్పుడు. అగో ఆ దట మంత్రి సీతక్క చెప్పిన అంగన్వాడీలను ఆదర్శంగా తీర్చిదిద్దుడంటే కార్పొరేట్ చదువులను తలదన్నే తీరుగా అంగన్వాడీలను తయారు చేసినంటే ఆ దట దేశ పౌరులకు పౌష్టికరమైన ఆహారం అగో అంత గొప్పగా అందిస్తున్నారట. ఇంకో తల్లి ఏం చెప్తున్నదో ఇనుర్రి. గుడ్డు పెట్టట్లేదు, భోజనం పెట్టట్లేదు, రోజు పిల్లల్ని గుడ్డు అడిగితే కొడుతురు, ఆయమ్మలు మేడాలు కొడుతుర్రు, మంచిగా చూసుకోవట్లేదు, మంచి చదువు చెప్పట్లేదు, బాత్రూమ్లు మంచిగా లేవు. మా పిల్లలు రోజు ఇంటికి వచ్చి ఏడుస్తున్నారు గుడ్డు పెట్టట్లేదు అని. మంచి చదువు లేదు, ఏం లేదు.
రోజు నీళ్ళ చారు, పప్పు మంచిగా లేదు, దొడ్డు బియ్యం బువ్వ, ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి కొల్లులకు కూడా అసలుకి మంచి అంగన్వాడీల సత్తిపిండి కూడా ఇవ్వట్లేదు సారు. సత్తిపిండి కూడా నెలకి వచ్చిన గుడ్లు కూడా అమ్ముకుంటారు సారు. ఇది మాత్రం వాస్తవం. పిండి అమ్ముకుంటారు, గుడ్లు అమ్ముకుంటారు, ప్రతి ఒక్క వస్తువు పాల ప్యాకెట్ల కాంచి అమ్ముకుంటారు. పిల్లలు అడిగితే, తల్లులు అడిగితే వాళ్ళ పిల్లల్ని కొడుతురు. ఏహెప్పో, ఇది గదా ఆధునీకరించుడంటే, ఇది గదా ఆదర్శంగా తీర్చిదిద్దుడంటే. సర్కారు మాకు ఇయ్యాల్సినవి ఎందుకు ఇస్తలేరని అడిగితే పిల్లలను కొడుతున్నారంటే ఎంత గొప్ప ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళకు చెప్పే పాలకులు ఎసంటోళ్ళు ఉన్నారో తెలుస్తున్నది కదా. ఈ అంగన్వాడీ పిల్లల ధర్నా మహబూబాబాద్ జిల్లా జమాన్లపల్లి ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ సెంటర్ ముంగట జరిగింది. మరి చూడాలే వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తారో లేకుంటే సర్కార్ వీళ్ళతోని చర్చలు జరిపి మంచి ఆహారం అందిస్తదని ఒప్పుకుంటదో చూడాలే. రేపో మాపో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతున్నది. అన్ని పార్టీలు క్యాండిడేట్లను నిలిపేదానికి కసరత్తులు చేస్తున్నారు. యుద్ధానికి కత్తులు మెత్తగా నూరుతున్నారు. ఎట్లయినా ఆ సీటును గెలిచి తమ సత్తా ఏంటిదో చూపెట్టాలి అన్నట్టు తహతహలాడుతున్నారు. అందరు అట్లుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అలాగుంటది కదా. వాళ్ళ సంగతి ఏందో చూడు రోమల్కా. अरे भाई, हमारे मिनिस्टर साहब जो बात बोले समझ में नहीं आया. मैं 1000 मिसाल देता हूँ आपके चैनल के सामने. वायनाड में राहुल गांधी का घर था या प्रियंका गांधी का घर था? ఇప్పుడు చెప్పుండ్రి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎక్కడి లోకల్స్ అని సీట్లు ఇచ్చిండ్రు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వయనాడ్లా వాళ్ళకు ఏమన్నా ఇల్లున్నదా? ఎందుకు ఎంపీ సీట్లు ఇచ్చిండ్రు వాళ్ళకు? ఏమో లోకల్ అని చెప్తున్నాడు మంత్రి సాబు. ఎక్కడి లోకల్, ఎవని లోకల్? వీళ్ళ జూబ్లీ హిల్స్ సీటు ఎవరికి ఇవ్వాలనో చెప్పేది అన్నట్టు పెనం మీద పోసిన పెట్రోల్ తీరుగా భగ్గున మండుతుండు కాంగ్రెస్ పార్టీ లీడరు ఫిరోజ్ ఖాన్. మొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ లీడరు అజరుద్దీన్ ను పక్క కూర్చొని పెట్టుకొని చెప్పిండు కదా, జూబ్లీ హిల్స్ టికెట్ లోకల్ కాంగ్రెస్ క్యాండిడేట్లకే ఇస్తామన్నట్టు చెప్పిండు కదా. అగో దాని మీద ఫిరంగి గుండు తీరుగా పేలింది. మీరు అనుకొని ఇచ్చుకునే తానికి అదేమన్నా పలహారం అనుకుంటున్నారా? ఎంతో మంది పోటీ పడతారు. ఆ లిస్టు హైకమాండ్ దగ్గరికి పోతది. దాంట్లో చర్చించి ఒక్కల పేరు ఫైనల్ చేస్తారు. అంతేగాని వీళ్ళే ఫైనల్ అన్నట్టు పక్కకు కూర్చొని పెట్టుకొని లోకల్ ముచ్చట మాట్లాడుడేందని అంటున్నాడు. ఇంకేమన్నాడో ఇనుర్రి. और ये बात ये जुबली हिल्स है और यहाँ पे इक्वेशन क्या है? चंद्रबाबू की लाइकिंग में रहना और असदुद्दीन की नफरत में रहना. आप चंद्रबाबू की लाइकिंग में तो चंद्रबाबू नायडू साफ करना रहना तो कम्मा वम्मा के ओटो में सेट कर सकते. ఇన్నరా, చంద్రబాబుకు నచ్చినట్టు చేస్తే కమ్మ సెటిలర్ల ఓట్లు పడతాయట. ఆయనకు నచ్చినట్టుండాలి, అట్లయితేనే గెలిచే ఛాన్స్ ఉంటది అన్నట్టు మాట్లాడిండు ఫిరోజ్ ఖాన్. సరే, తన మనసులో ఏముండి అట్లా మాట్లాడిండో మనకు తెలియదు గాని చంద్రబాబు సోపతి కూడు మాత్రం ఖాయం అన్నట్టే కనపడుతుంది. అధికారం చేతిలో ఉన్నది కదా అని ఆగమాగం చేసేటట్టే కొడుతున్నది. సరే, ఎలక్షన్ అయిపోయినాక ఎవల సంగతి ఏందనేది తెలుస్తది గాని కాంగ్రెస్ పార్టీలా కయ్యాలు మొదలైనట్టే కొడుతున్నాయి. ఇప్పుడే సీటు కోసం కాకులు కొట్లాట తీరుగా కయ్యాలు పెట్టుకుంటున్నారంటే సీటు ప్రకటించినాక ఇంకెంత లొల్లి మొదలైతదో ఏమో పోన్రి. ఊరుకు ఎమ్మెల్యే వస్తున్నాడంటే ఎట్లుంటది? బ్యాండ్ మోతలు, డప్పు సప్పుళ్ళు, మంగళారతులు, బోనాలు, బతుకమ్మలతోటి ఎమ్మెల్యేకు ఎదురుపోయి ఊర్లకు దోలుకొస్తారు. అంతేనా కాదా? ఏంది సప్పుడు వేస్తలేరు? ఇప్పుడు అంత సీన్ లేదు, అది 2 ఏళ్ల కింద ముచ్చట అని అంటారా? లేదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా జనం మంచి మర్యాదలు ఇస్తున్నారు. నెత్తికెత్తుకొని ఊరేగుతున్నారు ఎమ్మెల్యేలను. ఎంత బాగా ఎదుర్కొంటున్నారో చూడు రోసారి.
ఎవరైనా దాంట్లో 10 సంవత్సరాలంటే ఎవరు రారమ్మని మెడల దండలు వేసి పిలిచే జనాలే నువ్వు మా ఊరికొచ్చి దండుగా అన్నట్టు అడ్డం తిరిగిండ్రు. పాపం ఎమ్మెల్యేకు ఏం మాట్లాడాలనో తెలుస్తలేదు. ఓ దిక్కు ఊరోళ్ళు, ఇంకో దిక్కు పోలీస్ ఆఫీసర్లు, మరో దిక్కు ఎంట వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. నెట్టుకునుడు తోసుకునుడే అయింది కొద్దిసేపు. మహబూబాబాద్ జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పరిస్థితి ఇది. ఘనంగా ధన సంపత్తిగా స్వాగతాలు పలుకుతారు జనాలు అని ఎమ్మెల్యే సాబు ఎక్స్పెక్ట్ చేస్తే గార్ల అనే ఊర్ల జనాలు మస్తు డిసప్పాయింట్ చేసిండ్రు. ఎన్నికలప్పుడు రాంపురం హై లెవెల్ బ్రిడ్జ్ కడతామని హామీ ఇచ్చిండట. కోరం కనకయ్య మాట ఇచ్చిందంటే తప్పేటోడు కాదు అని గెలిపించిండట జనాలు. కానీ ఎమ్మెల్యే అయ్యి 2 ఏళ్లు దగ్గరకు వస్తున్నా బ్రిడ్జ్ పనులు మొదలుపెట్టుడు కాదు, అసలు శాంక్షనే కాలేదట. అందుకే గార్ల అనే ఊరికి వచ్చిన కోరం కనకయ్యకు గారెలు తినిపించేది పోయి నిరసన ఘాటు తినిపించిండ్రు. చూడుర్రి ఎట్లా లొల్లి పెట్టిండ్రో. అబ్బా ఎందుకు వచ్చిందా ఈ ఊరుకు అనే తట్టు లొల్లి చేసిండ్రు జనాలు. ఏం చేయలేక నేను బ్రిడ్జి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా, ఓగాల నాతోని కాకుంటే మీతోని కలిసి పోరాటం చేస్తా అని గార్ల ఊరు ప్రజలకు మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయినట. చూడుర్రి రేవంత్ రెడ్డి పరిపాలన, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లయిపోయిందో. ఇచ్చిన హామీలు అయితలేవు. హారతులు పట్టాల్సిన జనాలు షౌల హారన్ కొట్టినట్టు లొల్లి పెడుతున్నారు. ఇట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఆదరణ పెరిగినట్టే, వచ్చే ఎన్నికల్లా జనాలు పొట్టు పొట్టు ఓట్లు గుద్దినట్టే. ఇవి 5 ముచ్చట్లు. ఇంకిన్ని కత్త నాకు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.